జింబాబ్వేతో జరిగిన 3 టీ20ల సిరీస్ను భారత్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. హరారే వేదికగా జరిగిన చివరి మ్యాచ్లో టీమిండియా 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. సూర్యవంశీ 49 బంతుల్లో 8 ఫోర్లు 4 సిక్సర్లతో 81 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇషాన్ కిషన్ 29, శ్రేయస్ అయ్యర్ 27, రింకు సింగ్ 25 కూడా పరుగుల సాధనలో తోడ్పడ్డారు. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులే చేయగలిగింది. ఆ జట్టులో రియన్ బర్ల్ ఒక్కడే 54 పరుగులతో నాటౌట్గా నిలిచి చెప్పుకోదగ్గ ప్రదర్శన చేశాడు. భారత బౌలర్లలో మయాంక్ యాదవ్కు 3 వికెట్లు, యష్ ఠాకూర్కు 2 వికెట్లు దక్కాయి. అశోక్ శర్మ, రవి బిష్ణోయ్ చెరో వికెట్ తీశారు. అయితే ఈ మ్యాచ్లో భారత ఫీల్డర్లు కొన్ని క్యాచ్లను వదిలేయడం జరిగింది. భారత్ మొదటి మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో, రెండో మ్యాచ్లో 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సో ఫైనల్గా శ్రేయస్ అయ్యర్ తన కెప్టెన్సీలో ఈ క్లీన్ స్వీప్ విజయాన్ని అందుకున్నాడు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే యువ బ్యాటర్ అభిషేక్ శర్మ ఈ సిరీస్లో బ్యాటింగ్తో ఆకట్టుకోలేకపోయాడు.